ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క పునరుద్ధరణ శక్తిని మరియు ఆయన మనకు అనుగ్రహించే సమృద్ధిని అద్భుతంగా వివరిస్తుంది. మనం అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఎలా తిరిగి బలపరుస్తాడో ఈ వచనం నేర్పిస్తుంది. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని ఉపకారాలను వివరిస్తూ మన అంతరంగాన్ని ఆయన ఎలా కొత్తగా మారుస్తాడో ఒక అద్భుతమైన ఉదాహరణతో చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అని అన్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని పక్షిరాజుతో పోలుస్తున్నాడు. పక్షిరాజు జీవితంలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. దానికి వయసు పైబడినప్పుడు దాని రెక్కలు భారమైపోతాయి, ముక్కు వంకర తిరిగిపోతుంది, గోళ్ళు మొద్దుబారిపోతాయి. అప్పుడు అది ఎగరలేదు, వేటాడలేదు, అది చనిపోయే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఆ పక్షిరాజు ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళి తన పాత ముక్కును బండకు కొట్టి ఊడగొట్టుకుంటుంది. కొత్త ముక్కు వచ్చిన తర్వాత పాత రెక్కలను పీకేసుకుంటుంది. కొంతకాలం తర్వాత దానికి కొత్త ఈకలు, కొత్త రెక్కలు, కొత్త బలం వస్తాయి. దీన్నే మళ్ళీ యవ్వనం రావడం అంటారు. అది మళ్ళీ ఆకాశంలోకి ఎత్తుగా ఎగురుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం శ్రమల వల్ల, వయస్సు వల్ల లేదా మనోవేదన వల్ల అలసిపోతాం. నా పని అయిపోయింది, నాలో సత్తువ లేదు అని కృంగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నీకు కొత్త బలాన్ని ఇస్తాడు. నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ ఆలోచనలను ఆయన క్రొత్తగా మారుస్తాడు. ఉదాహరణకు కాలేబును చూడండి. అతనికి 85 ఏళ్ల వయస్సులో కూడా 40 ఏళ్ల యవ్వనస్తుడికి ఉన్నంత బలముందని యుద్ధానికి వెళ్తానని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అతని యవ్వనాన్ని కొత్తగా ఉంచాడు. అలాగే మోషే తన 80వ ఏట పరిచర్య ప్రారంభించి 120 ఏళ్ల వరకు ఇజ్రాయేలీయులను నడిపించాడు. బైబిల్ చెప్తోంది, మోషే చనిపోయినప్పుడు 120 ఏళ్లవాడు. అతనికి దృష్టిమాంద్యము కలగలేదు, అతని సత్తువ ఉడిగిపోలేదు అని. ప్రియులారా, దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు దేవుడు సహజమైన వృద్ధాప్య ప్రభావాలను కూడా ఎలా ఆపుతాడో ఇది చూపిస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా వ్యాపారంలోనో లేదా పరీక్షల్లోనో ఓడిపోయి నా పని అయిపోయింది అని కృంగిపోయినప్పుడు దేవుని వాక్యం ద్వారా ఒక చిన్న ప్రోత్సాహం అందితే చాలు, అతనిలో మళ్ళీ పట్టుదల పెరుగుతుంది. ఆ వ్యక్తి గతంలో కంటే వేగంగా, బలంగా తన లక్ష్యం వైపు పరిగెత్తుతాడు. ఇది ఖచ్చితంగా పక్షిరాజు తన పాత రెక్కలను విదిల్చేసి కొత్త రెక్కలతో ఎగరడం లాంటిదే. రెండవదిగా, మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు అని అన్నాడు. లోకంలో చాలా మందికి అన్నీ ఉన్నా తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలని ఆశపడతారు, నెమ్మది లేక అల్లాడిపోతారు. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మన హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఇక్కడ మేలు అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు. దేవుని శాంతి, ఆరోగ్యం, కుటుంబ సమాధానం మరియు ఆత్మీయ ఎదుగుదల. మన లోపల ఉన్న వెలితిని లోకం తీర్చలేదు. కేవలం దేవుడు మాత్రమే తన మేలులతో దాన్ని నింపగలడు. ఆయన మనకు ఏమి కావాలో అడగకముందే ఎరిగినవాడు. మన అవసరాలను తీర్చి మన మనస్సును సంతోషంతో నింపుతాడు. తృప్తి కలిగిన హృదయమే ఒక నిరంతర విందు. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని మన్నాతో తృప్తిపరిచాడు. వారు కోరుకున్న దానికంటే మిన్నగా ఆయన వారిని పోషించాడు. కానీ ఇజ్రాయేలీలు దేవుని మాట వినకుండా మన్నాను నిల్వ చేసుకోవాలని చూశారు. కానీ అది పాడైపోయింది. దాని ద్వారా దేవుడు వారికి నేర్పిన పాఠం ఏమిటంటే, నేను ప్రతిరోజు మిమ్మల్ని తృప్తిపరచగలను, రేపటి గురించి చింతించకండి అని. అదేవిధంగా దేవుడు మన హృదయాలను ప్రతిరోజు తన నూతన కృపలతో తృప్తిపరుస్తూ మన యవ్వనాన్ని పక్షిరాజులా మారుస్తాడు. ప్రియులారా, ఈరోజు మీరు బలహీనంగా ఉన్నారా? నేను ఇక ఎగరలేను, నా ఆశలు చనిపోయాయి అని అనుకుంటున్నారా? పక్షిరాజు వలె మీరు తిరిగి బలపడే సమయం వచ్చింది. దేవుడు మీ పాత గాయాలను మాన్పి, మీ పాత ఆలోచనలను తీసివేసి మీకు క్రొత్త రెక్కలను ఇవ్వబోతున్నాడు. మీరు సమస్యలపైన ఎత్తుగా ఎగరబోతున్నారు. ఆయన తన మేలులతో మీ హృదయాన్ని నింపబోతున్నాడు. కొరతలతో ఉన్న మీ గృహాన్ని, వేదనతో ఉన్న మీ మనస్సును ఆయన తృప్తిపరచబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి ధైర్యంగా ఉండండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము క్రొత్తదగుచుండునట్లు
మేలుతో మా హృదయంను తృప్తిపరచుదు అని. మా జీవితంలో కొన్నిసార్లు మేము శ్రమల వల్ల, వయస్సు వల్ల లేదా మనోవేదన వల్ల అలసిపోయినప్పుడు నీవు మా ఆత్మను, శరీరాన్ని, ఆలోచనలను క్రొత్తగా మారుస్తావని, మా అవసరాలను తీర్చి మా మనస్సును సంతోషంతో నింపుతావని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, లోకంలో చాలా మందికి అన్నీ ఉన్నా తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలని ఆశపడతారు. కానీ నీవు ఇచ్చే ఆశీర్వాదం మా హృదయాన్ని తృప్తిపరుస్తుంది గనుక మాలో ఉన్న వెలితిని కేవలం నీవు మాత్రమే నీ మేలులతో నింపగలవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ప్రతిరోజు నీ మీద ఆధారపడుతూ నీవిచ్చే నూతన కృపను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, కాలేబు, యెహోషువ వలె నీ పనిలో నిమగ్నమై గతంలో కంటే వేగంగా, బలంగా మా లక్ష్యం వైపు పరిగెత్తే వారంగా ఉండుటకు కృప చూపమని, మా జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.